సఫిల్గూడ కట్టమైసమ్మ దేవాలయ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య డిమాండ్ చేశారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తి హిందూ మత ఆచారాలు సంప్రదాయాలను కించపరుస్తూ హిందూ దేవతలను అవమానించే విధంగా వికృత చేష్టలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు సమాజంలో మత సామరస్యాన్ని భంగం చేయటమే కాకుండా కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ దేవాలయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. మన హిందూ టెంపుల్స్లలో స్పెషల్గా అమ్మవారి టెంపుల్స్లో ఈ కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్ పీపుల్ ఏదైతే ఈ టెంపుల్స్ను పవిత్రత కాపాడే టెంపుల్స్లో అపవిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు. అది సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్లో జరిగింది. తర్వాత ఇక్కడ ఇప్పుడు సఫిల్గూడలో అమ్మవారి టెంపుల్లో జరిగింది. తర్వాత ఈ ఇష్యూస్ను పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకొని, గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకొని ఇటువంటి ఇష్యూలు ముందు ఏ విధంగా జరగకుండా చూసుకోవాలి. అయితే ఎవరైతే ఈ పనులు ఇంతవరకు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, వాళ్ళందరికీ జైలు పడేటట్టు చేయాలి. తర్వాత ఎవరు కూడా ఇటువంటి పనులు ఫ్యూచర్లో చేయడానికి భయపడేటట్టుగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకునేంత వరకు బీజేపీ తరఫున ఈ కంటిన్యూగా స్ట్రైక్ చేస్తూనే ఉంటారు. ఇవన్నింటినీ గవర్నమెంట్కు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కు దీన్ని వెరీ సీరియస్గా తీసుకోవాలని